అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా ఎందుకు జరుపుకుంటారంటే రాముడు వచ్చేసి రావణునిపై విజయం సాధించడం జరిగింది. అదొక రీజన్. మంచి చెడుపై గెలిచినందుకు. ఇంకా వచ్చేసి విజయదశమి అని కూడా అంటారు. దుర్గామాత వచ్చేసి మహిషాసుర పైన దుర్గామాత గెలవడం జరిగింది. మనం రెండు స్టోరీస్ చూస్తే అటు రాముడు ఇటు దుర్గామాత వచ్చేసి చెడుపై గెలిచారు. అందుకోసం ఇండియాలో ఈ రెండు పండగలని కొందరు దసరా అని కొందరు విజయదశమి అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకే దుర్గామాతలని మన వీధుల్లో ఊర్లలో కూర్చోబెడుతున్నారు. ఈరోజు వచ్చేసి ఎలా జరుగుతుంది దసరా ఫెస్టివల్ గద్వాల్లో, మరియు మా ఇంట్లో ఎలా జరుపుకున్నాను నేను అని మీరు చూడబోతున్నారు. ఫెస్టివల్ వచ్చేసి ఏం టీచ్ చేస్తుంది, మనకేం నేర్పిస్తుందంటే నిజాలు మాట్లాడాలి, మరియు ధైర్యంగా ఉండాలి, మరియు భక్తితో ఉండాలని ఈ మూడు చెప్తుంది మన దసరా ఫెస్టివల్. ఇంకా వచ్చేసి మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందో అని చూపెడుతుంది దసరా. మా షాప్ కాడ ఎలా కట్టానో మామిడాకులు మరియు పూలు, ఇక్కడ టెంకాయ మట్టలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరి హెల్ప్తో. చూడండి, పూజ చేశాం మేము. మా చుట్టూ ఉన్న షాపులు కూడా పూజ చేశారు. వాళ్ళు ఇంకా ఎక్కువ పూలు పెట్టారు. చూడండి, ఇక్కడ చేయలేదు, అటు ఇటు చాలా మంచిగా చేశారు. వైఎస్ఆర్ బొమ్మ కాడ చూడండి, ఇక్కడ పూలు అమ్ముతున్నారు దసరా ఫెస్టివల్ స్పెషల్గా. బంగారు కూడా అమ్ముతున్నారు, సీతాఫలాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ లైన్గా. అదే మనం వేరే చూడండి, సుంకులమ్మ అవ్వ గుడికాడ మామిడాకుతో కట్టడం జరిగింది. పూలు కట్టారు, పూలదండ. ఇక్కడ చూడండి, శివాలయం కాడ ఈడ కూడా మామిడాకు కట్టడం జరిగింది. ఇక్కడ చిన్న వ్యాపారాలు ఉన్నాయి, ఇటు అటు లైట్లతో డెకరేట్ చేయడం జరిగింది. ఇక్కడ దసరా పెద్దలకి సాంబ్రాన్ని వేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు వేస్తామంటే పెద్దలు దసరా టైంలో భూమిపైకి రావడం జరుగుతుంది. మీ ఆశీర్వాదం మాకు ఉండాలని మొక్కడం జరుగుతుంది. మా తాతకు 2 భార్యలు 2 అవ్వలు 1 అవ్వని మొక్కడం జరిగింది. మాకు ఆశీర్వదించండి అని వాళ్ళకి ఇష్టమైనవి పెట్టడం జరిగింది. ఇక్కడ మా తాతకి బీడీ సిగరెట్లు అంటే ఇష్టం. ఇక్కడ పెద్దలకి బట్టలు తెచ్చాం, పైసలు పెట్టాం, వాళ్ళకు తిండి పెట్టినాం. ఇట్లా చేస్తారు కొందరు దీవాళీ టైంలో, కొందరు దసరా కన్నా ముందు కూడా చేసినారు. మేమైతే ఇలా చేసాం. ఇంకా మంచిగా చేస్తాం. ఈసారి బిస్కెట్లు చాక్లెట్లు పెట్టలేదు, మీతో అన్నీ బాగా పెట్టాం. ఫ్రూట్స్ కూడా పెట్టాం. చూడండి, పెద్దలకి ఇలా చేస్తారు. అన్నదాత సుఖీభవ. దసరా ఫెస్టివల్స్ వచ్చినప్పుడల్లా చాలామంది మన హిందూ కల్చర్లో మాత్రం చాలామంది హ్యాపీగా తింటారు. చూడండి, కుడుములు, వంకాయ, చిత్రాన్నం, ఇక్కడ వచ్చేసి ఇదేమో ఉంది, దాని పేరు గుర్తుకొస్తారు. ఇవన్నీ మంచిగా ఉంటాయి. ఇంకా కొద్దిగా ఇలా రకరకాలు, కొందరు బచ్చాలు చేస్తారు, కుడుములు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇంకా మంచిగా చేస్తారు. మేము మాత్రం కొద్దిగా సింపుల్గా చేసాం. చూడండి ఎంత మంచిగా ఉందో. మంచిగా ఆయిల్ వేసాం మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఆవులు ఎలా తింటున్నాయి. ఇక్కడ మన టెంకాయ చెట్టు మట్టలు తింటున్నాయి, మరియు గుమ్మడికాయలు తింటున్నాయి. చాలా చక్కగా. ఇక్కడ టౌన్లో గడ్డి దొరకట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్న మామిడాకు మరియు టెంకాయ మట్టలు, ఇక్కడ వచ్చేసి గుమ్మడి తింటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మున్సిపాలిటీ ముందర మిగిలిపోయిన గుమ్మడికాయలని తింటున్న ఆవులు. ఇక్కడ టౌన్లో ఇబ్బంది ఆవులకి ఫుడ్ దొరకడం. అట్టలని తింటాయి, కవర్లను తింటాయి, చాలా ఇబ్బంది. ఇలా ఎవరైనా ఫుడ్ తెచ్చి పెట్టాలి. ప్రస్తుతానికి మాత్రం గుమ్మడికాయలు ఉన్నాయి ఇక్కడ. ఇవి మామూలుగా ఆవులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. ఈవినింగ్ పూట కనపడతాయి ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. దసరా పండుగ అందరూ మంచిగా జరుపుకుంటున్నారు. కొందరు సినిమాలకు వెళ్తున్నారు, కొందరు సరదాగా బయటికి వెళ్తున్నారు. నేను మాత్రం కొద్దిగా వ్యాపారం బంద్ చేసి వీడియో తీయడానికి వస్తుంటే మా నాన్న ఇబ్బంది పెట్టడం జరిగింది. ఏదో ఒక మాట అంటాడు. అలానే ఈరోజు కూడా ఒక మాట అన్నాడు. ఇంకా ఆయన వినిపించుకోకుండా చేయాల్సిందే అని బయటకు వచ్చేసా. ఇబ్బంది పెట్టారు నాకు. ఇక్కడ వచ్చేసి వెహికల్కి పూజ చేయలేదు. వెహికల్కి పూజ చేసి వద్దామనుకున్నా కానీ మళ్ళీ లేట్ అయితే నాకు ఇబ్బంది. పక్క ఒక వీడియో అన్నా పెట్టాలి యూట్యూబ్లో అని
ఎంత ప్రయత్నం చేస్తున్నా అంత ఈజీగా రావట్లేదు నాకు సక్సెస్. ఇక్కడ వెహికల్కి పూజ చేయలేదు, నేను కూడా టెంపుల్కి వెళ్ళలేదు, జస్ట్ షాప్లో ఇంట్లో మొక్కాను. ఇక్కడ వెహికల్కి మాత్రం ఎలాంటి పూజ చేయలేదు. చూడండి ఇక్కడ నది అగ్రహారం కాడ గొర్రెలు ఎలా వెళ్తున్నాయో. గొర్రెలకు మేకలకు ఏం తేడా అని నన్ను మాత్రం అడగకండి. ఇక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి ఎంత క్లియర్గా. ఇలా దసరా రోజు చాలామంది టెంపుల్కి వెళ్తున్నారు మరియు సినిమాలకు వెళ్తున్నారు, బంధువులతో సరదాగా ఇంటికాడ ఉండి మాట్లాడుతున్నారు. ఇలా యువకులు అయితే యూత్ మాత్రం బయట తిరుగుతున్నారు బైకులు వేసుకొని. ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ. చూడండి ఇక్కడ కృష్ణవేణి చౌక్లో కొద్దిగా సిగ్నల్ బంద్ చేయడం జరిగింది, ఆరెంజ్ లైట్ వేశారు, అంటే అందరూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి షాపులు ఎలా ఉన్నాయో చాలా వరకు క్లోజ్ చేశారు. ఇదే మనం సండే టైంలో చూస్తుంటాం ఇలా, కానీ ఈరోజు పండగ టైం కాబట్టి బంద్ చేయడం జరిగింది. కొన్ని షాపులు, కొన్ని మెడికల్కి సంబంధించిన షాపులు తెరవడం జరిగింది, ఇక్కడ కసం తెరవడం జరిగింది. ఇక్కడ గాంధీ జయంతి వల్ల ఇక్కడ చికెన్ సెంటర్ బంద్ చేయడం జరిగింది. వైన్స్ కూడా బంద్ ఉన్నాయి. చూడండి అక్కడ బొమ్మలు అమ్మడం జరుగుతుంది. అక్కడ కృష్ణవేణి చౌక్లో బొమ్మ కాడ అక్కడ గుమ్మడికాయలు మరియు అమ్మడం. కొత్త బస్ స్టాండ్ కాడ వైన్స్ బంద్ ఉంది, ఎందుకంటే గాంధీ జయంతి ప్రతి దానిలో బంద్ ఉంటుంది. ఈడ కూడా బంద్ ఉంది. ఇక్కడ చూడండి చుట్టూ ఎలా ఉన్నాయో షాపులు ఇక్కడ కూడా క్లోజ్ చేశారు. ఇక్కడైతే ఎలాంటి స్నాక్ ఐటమ్ కూడా అమ్మట్లేదు. అదే వైన్స్ కాడ మామూలుగా ఏమైనా స్నాక్స్ అమ్మడం జరుగుతుంది. ఇక్కడైతే ఏం అమ్ముతలేరు, ఎందుకంటే వైన్స్ కూడా క్లోజ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, సారీ ఇక్కడనే ఉన్నాయి, కొద్దిగా చూసుకోలేదు. చూడొచ్చు మనం మందులకి ఎక్కువ తింటారు, కొంతమంది ఊరికే కూడా తింటారు. ఇక్కడ మనుషులు మాత్రం ఎవరైనా మాట్లాడతారా అని అడగడం జరిగింది ఇద్దరిని, వాళ్ళు మాత్రం ఏమీ చెప్పలేదు. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి ఏమైనా మాట్లాడతారా అన్నా? ఎట్లుంది బిజినెస్ నీది? పర్వాలేదు. నువ్వు ఎక్కువ వైన్స్ తాగే వాళ్ళు తీసుకుంటారా లేకుంటే మామూలుగా ఉన్న వాళ్ళు తీసుకుంటారా? ఎక్కువ శాతం అయితే ఫ్యామిలీ కస్టమర్స్ నాకు. అవును. ఈ వైన్స్ వల్ల ఏమైనా వైన్స్ తాగే వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారా ఇక్కడ? కొంటారు కానీ చాలా తక్కువ. ఫ్యామిలీ డాక్టర్ చెప్పిన ఐటమ్స్ అనేది ఎక్కువ వస్తుంది. నేనేమనుకున్నా అంటే ఇక్కడ వైన్స్ తాగే వాళ్ళు కొనుక్కున్నారు అనుకున్నా. రాంగా తప్పేనా? అది కూడా రైటే అంటే నేను వచ్చింది ఫ్యామిలీ కస్టమర్ గురించి. అయినా వైన్స్ బంద్ ఉంటే నా బండి కూడా బంద్ కదా, అందువల్ల ఫ్యామిలీ కస్టమర్ వస్తారని నేను వచ్చిన. ఈరోజు గాంధీ జయంతి కదా, గిరాకీ ఎట్లుందా? పర్వాలేదు, డైలీ కస్టమర్ లాగానే ఉన్నది. ఏం కొద్దిగా తక్కువ ఏమైనా లేదా బిజినెస్? ఒకవేళ వైన్స్ ఓపెన్ ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంటుండే, అట్లేమన్నా ఉందే? ఆ మాటికి అయితే తక్కువనే, చాలా తక్కువ. ఇంకేమని చెప్తావా? వైన్స్ ఓపెన్ అయితే ఇంకా జర కస్టమర్లు ఎక్కువ వస్తారు, వాళ్ళ గిరాకు వీళ్ళ గిరాకు జర బాగా అవుతుంది, సరుకులు అయిపోతాయి. అన్న దసరా పండగ మరియు గాంధీ జయంతి ఒకే రోజు వచ్చాయి. మామూలుగా ముక్కలు తింటారు కదా, ముక్కలు మందు తాగుతారు, ఏమైనా ఇబ్బంది అవుతుందా? ప్రజలు ఏమనుకుంటున్నారు నీకు తెలుసు కదా? ఇక్కడ ఏం లేదు. గాంధీ జయంతి అంటే పార్టీ ఇచ్చాలి కదా, పార్టీ ఇవ్వకపోతే ప్రయోజనం ఏంది? మావన ఉంది. ఈ ఒక్కరోజు సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది ఆయనది, అది కూడా అభిమానంతో పార్టీ ఇవ్వకపోతే వేస్ట్ కదా మానవుడు. అలా ఒకవేళ ఓపెన్ చేస్తే ఒకవేళ పట్టుకుంటారా, ఇలా సీజ్ చేస్తారా? ఒకవేళ వైన్స్ చికెన్ సెంటర్ గాంధీ జయంతి రోజు పట్టుకుంటే అది ఓపెన్ చేస్తే కాళ్ళు చేతులు అయితే గ్యారంటీ ఇరుగుతాయని నా డౌట్. 100%. ఏమన్నా కేసు వేస్తారా? కేసు అయితే ఇంకా వాళ్ళ అధికారు వాళ్ళ పాటిస్తారు. వాళ్ళు డిపార్ట్మెంట్ అనేది కూడా ఉన్నది కదా మనకు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సి వస్తుంది. అంటే కేసు పడుతుందా? కంపల్సరీ వీళ్ళకి పడుతుంది పార్టీ ఇవ్వకపోతే. పార్టీ కొద్దిగా తీసుకోవడం జరిగింది అన్న. ఇక్కడ చూడొచ్చు అవన్నీ కలిపి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాడు, కొద్దిగా కారము నిమ్మకాయ ఇలాంటివి అన్నీ వేస్తాడు, ఉప్పు చూడండి, ఉల్లిగడ్డ, చిన్న స్టవ్ లాంటిది పెట్టుకున్నాడు. నేను ఉత్త ఒకటే అనుకున్నా, కానీ ఇక్కడ సపరేట్గా కొద్దిగా కారం అది యాడ్ చేసి ఇంకా కొద్దిగా టేస్ట్ పెరుగుతుంది. 30 రూపాయలు మినిమం, 30 రూపాయలకి ఇస్తారు. చూడండి మనకు ఇష్టమైన కారం వేయడం జరిగింది.
అప్పట్లో చిన్నప్పుడు అన్నము కారం తినేతోని ఇంకా అయిపోయింది ఇంకా చూడండి ప్యాక్ చేసేసాడు అన్న. దసరా రోజు ముక్కలు మిస్ అయినా ఇవి మాత్రం భలే ఉన్నాయి. కారం కారం ఉప్పు ఉప్పు తప్పకుండా ట్రై చేయండి.